శ్రీధర్ రెడ్డి గురి తమ్ముడికి ఎమ్మెల్యే గిరి. తన తమ్ముడి కళ్లల్లో ఆనందం చూడటమే తన లక్ష్యం అంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తన తమ్ముడికి తన నియోజకవర్గం అప్పగించినప్పటికీ కూడా తాను రాజకీయాల్లోనే ఉంటానంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తన మనసులో దాచుకున్న మాటను టీవీ9 క్రాస్ ఫైర్ లో బయటపెట్టారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 2029లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తన తమ్ముడిని బరిలోకి దింపుతానన్నారు శ్రీధర్ రెడ్డి. ఏంటిది, నెక్స్ట్ ఎలక్షన్లో మీరు పోటీ చేస్తారా, మీ తమ్ముడు పోటీ చేస్తారా? ఉన్నది నియోజకవర్గం ఒకటే. ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి, తర్వాత మీ తమ్ముడు గిరి అక్కడ పాదయాత్ర చేస్తున్నాడు. ఈ నియోజకవర్గం ఇప్పుడు శ్రీధర్ రెడ్డి నియోజకవర్గం అనుకోవాలా, భవిష్యత్తులో గిరివశం కాబోతుందని అనుకోవాలా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నా అభిప్రాయం మీరు అడిగితే, ప్రజల ఆశీస్సులతో, కార్యకర్తల సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సులతో నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 29 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కావాలన్నది నా ఆకాంక్ష. తమ్ముడికి నియోజకవర్గం అప్పచెప్పినా తాను పాలిటిక్స్ లోనే కొనసాగుతానన్నారు టీడీపీ ఎమ్మెల్యే. శ్రీధర్ రెడ్డి ఏం చేస్తారు? చెప్తాను ఒక్క నిమిషం. కానీ టికెట్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, వారి మాటే శిరోధార్యం. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం చేస్తారంటే, ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం ఈరోజు నేను సమాధానం చెప్పలేను. తనకు రాజకీయ వైరాగ్యం రాలేదన్నారు కోటంరెడ్డి. రాజకీయ వైరాగ్యం వచ్చిందా? నా జీవితకాలం చివరి శ్వాస విడిచే వరకు, ఓపిక ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటాను. తన కోసం పనిచేసిన తమ్ముడు గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అన్నదే తన ఆకాంక్ష అన్నారు శ్రీధర్ రెడ్డి. ఈ మధ్య ఆంధ్ర తెలంగాణ రెండు చూస్తున్నాము. ఇక్కడంతా ఇంటి పోట్లు, కుటుంబ పోట్లు ఎక్కువైనాయి. మీకేమైనా ఉన్నాయా అలాంటి పోట్లు? ఎందుకు? నా కుటుంబంలో అంటే మీ ఒత్తిడి ఏమైనా ఉందా? మీ తమ్ముడికి నియోజకవర్గం ఇచ్చేసి వేరే పని చేసుకోవాలని ఏమైనా అనుకుంటున్నారా అని? నేను ఒకటి, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు నా రాజకీయ ప్రస్థానంలో కష్టం చేసినట్టుగానే నా రాజకీయ ఎదుగుదలలో నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాత్ర దండిగా ఉంది. నేను 15 సంవత్సరాలు ఏకదాటిగా 3 సార్లు ఎమ్మెల్యేని. నా ఆకాంక్ష నా తమ్ముడిని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని. కానీ చంద్రబాబు గారి నిర్ణయం శిరోధార్యం. కానీ ఓపిక ఉన్నంత వరకు నేను రాజకీయాల్లోనే ఉంటాను. రాజకీయాల్లో ఉండటం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగానే కాదు, ఒక రాజకీయ పార్టీకి తెర వెనుక కష్టం చేసే వ్యక్తులు కూడా దండిగా ఉండాలి. ఆ యొక్క కష్టం చేసే అలవాటు, ఇష్టంగా చేసే అలవాటు నాకుంది. కాబట్టి నేను ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎమ్మెల్యే టికెట్ కోసం అన్నదమ్ములు బద్ధశత్రువులుగా మారుతున్న ఈ రోజుల్లో తమ్ముణ్ణి ఎమ్మెల్యేగా చూడాలి అనుకుంటోన్న శ్రీధర్ రెడ్డి ఆదర్శ పొలిటీషియన్ అంటున్నారు ఆయన అనుచరులు. నెల్లూరు జిల్లాలో చేపల పులుసు ఎంత ఫేమస్సో ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా అంతే ఫేమస్. ఇప్పటికే ఆనం కుటుంబం, వేమిరెడ్డి కుటుంబం, నల్లపురెడ్డి ఫ్యామిలీ, మేకపాటి ఫ్యామిలీలు రాజకీయాల్లో రాణిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే కోటంరెడ్డి కుటుంబం కూడా పొలిటికల్ ఫ్యామిలీ ఖాతాలో చేరుతుంది.